డియర్ స్టూడెంట్స్, నీట్ కామేష్ కేర్ ఆఫ్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో భాగంగా 10th క్లాస్లో వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ మనకి ఏంటంటే లైఫ్ ప్రాసెస్లో న్యూట్రిషన్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ రెస్పిరేషన్ ఇవన్నీ చెప్పేసుకున్నాం. అండ్ 4th టాపిక్ ఎక్స్క్రీషన్కి సంబంధించి ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ అంటే మూత్రపిండం తాలూకు బాహ్య నిర్మాణాన్ని చెప్పుకున్నాం. ఇప్పుడు ఏంటంటే దీనిలో భాగంగా ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ కిడ్నీస్ గురించి చెప్పుకుందాం. సో దాని ముందు చూసుకుంటే దీన్ని లాంగిడ్యునల్ సెక్షన్ ఆఫ్ కిడ్నీ అంటాం అనమాట. అంటే కిడ్నీని నిలువుగా కోస్తే దాన్నే లాంగిడ్యునల్ సెక్షన్ అంటాం. చూసారా, ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ఉన్న కిడ్నీ అనేది నిలువుగా కోస్తే దాని తలకు స్ట్రక్చర్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది అన్నమాట. సో చూస్తున్నారు కదా. సో దీని తాలూకు మెయిన్ ఫంక్షన్స్ ఏంటంటే లాంగిడ్యునల్ సెక్షన్లోకి వచ్చేసరికి అవుటర్ అండ్ ఇన్నర్ లేయర్స్ అనేవి రెండు ఉంటాయి. మనకు కనిపిస్తున్నది అవుటర్, ఇదంతా అవుటర్ లేయర్ అనమాట. ఇది ఇన్నర్ లేయర్ అనమాట. సో అవుటర్ లేయర్ని కార్టెక్స్ అని చెప్తాం. ఇన్నర్ లేయర్కి వచ్చేసరికి ఇదంతా కడిపి మిడిల్లా అని చెప్తాం అనమాట. మిడిల్లా అని చెప్తాం. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పిరమిడ్ షేప్లో ఎలా ఉన్నాయి చూసారా. ఈ పిరమిడ్ షేప్లో ఉన్న స్ట్రక్చర్స్ అంతటినీ కలిపి క్యాలిసెస్ అని చెప్తాం అన్నమాట. క్యాలిసెస్ ఇవి 9 to 14 ఉంటాయండి. కొన్ని సందర్భాల్లో 9 to 11 అనేవి ఉంటాయి. సో ఈ క్యాలిసెస్ని ఆధారంగా చేసుకుంటూ ఏ వెరీ టైనీ పార్టికల్స్ ఆర్ స్మాల్ పోర్స్ లైక్ ఎయిర్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయండి. వాటిని చూస్తున్నారు కదా, వీటిని నెఫ్రాన్స్ అంటాం. వాట్ ఈస్ దట్? నెఫ్రాన్స్. ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ కిడ్నీస్ ఈజ్ కాల్డ్ నెఫ్రాన్స్. సో ఇవి మన బాడీలో ఉండే కిడ్నీలో అప్రాక్సిమేట్లీ 1.3 to 1.8 మిలియన్స్ రేషియోలో ఉంటాయి అన్నమాట. వీటికి అనదర్ నేమ్ ఏంటంటే యూరినోఫెరస్ ట్యూబ్యులస్ అని కూడా చెప్తాం అన్నమాట. సో ఈ విధంగా దీని తాలూకు ఇంటర్నల్ స్ట్రక్చర్ లేదా లాంగిడ్యునల్ సెక్షన్ అని గురించి చెప్పడం జరుగుతుంది. ఈ లాంగిడ్యునల్ సెక్షన్ అయిపోయిన తర్వాత ఒక హెయిర్ లాంటి స్ట్రక్చర్ని మనం తీసేసి మైక్రోస్కోప్లో చూస్తే దాని తాలూకా స్ట్రక్చర్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నట్టు దీన్నే నెఫ్రాన్ స్ట్రక్చర్ అంటాం. వాట్ ఈస్ దట్? నెఫ్రాన్ స్ట్రక్చర్. సో నెఫ్రాన్ అనేది మెయిన్గా 2 పార్ట్స్ని కలిగి ఉంటుందండి. ఒకటి ఏంటంటే మాల్ఫీజిన్ బాడీ, రెండోది ఏంటంటే రెనల్ ట్యూబ్యూల్. సో ఈ మాల్ఫీజిన్ బాడీ అంటే ఏంటి? ఏ బంచ్ లైక్ కప్ షేప్ లైక్ స్ట్రక్చర్ ఈజ్ కాల్డ్ బౌమన్స్ క్యాప్సూల్. చూసారా, ఇదంతా కూడా ఒక కప్ షేప్లో ఉంది ఈ పార్ట్ అంతా అక్కడ. దీన్ని బౌమన్స్ క్యాప్సూల్ అంటాం. ఈ బౌమన్స్ క్యాప్సూల్లో రెడ్గా ఉన్నాయి. ఏ గ్రూప్ ఆఫ్ బ్లడ్ వెజల్స్ ప్రెజెంట్ ఇన్ ద బౌమన్స్ క్యాప్సూల్ ఈజ్ కాల్డ్ గ్లోమరోలస్. వాట్ ఈస్ దట్? గ్లోమరోలస్. ఈ బౌమన్స్ క్యాప్సూల్ని, ఈ గ్లోమరోలస్ని రెండింటిని కలిపి మాల్ఫీజియన్ బాడీ అంటాం. వాట్ ఈస్ దట్? మాల్ఫీజియన్ బాడీ. సో ఈ మాల్ఫీజియన్ బాడీ చుట్టూ కూడాను, ఈ కప్పు చుట్టూ కూడాను చూడండి చిన్న స్పామోస్ ఎపిథీలియల్ టిష్యూస్ మనకు 9th వస్తుందన్నమాట. టిష్యూస్లో ఎపిథీలియల్ టిష్యూస్లో వన్ ఆఫ్ ద టైప్ అనమాట. స్పామోస్ ఎపిథీలియల్ టిష్యూస్ అన్నీ కూడా ఇలా చుట్టూ ఉంటాయి అన్నమాట. వీటిని పోడోసైట్ సెల్స్ అని చెప్తాం. వాట్ ఈస్ దట్? పోడోసైట్ సెల్స్. ఇది ఓవరాల్గా మాల్ఫీజియన్ బాడీకి సంబంధించి. ఆఫ్టర్ దట్ సెకండ్ పార్ట్ వచ్చేసరికి రెనల్ ట్యూబ్యూల్. ఈ రెనల్ ట్యూబ్యూల్ అనేది ఇక్కడ గ్లోమరులస్ పార్ట్ నుంచి ఇక్కడ వరకు కూడా మొత్తం అంతా కూడా ఉండేది రెనల్ ట్యూబ్యూల్ అనమాట. రెనల్ ట్యూబ్యూల్లో ఫస్ట్ వన్ ఏంటంటే పీసీటీ అంటాం. సెకండ్ వన్ ఏంటంటే లూప్ ఆఫ్ ఫెన్లీ, ఈ యూ షేప్లో ఉంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి డీసీటీ. ఆ తర్వాత వచ్చేది ఏంటంటే కలెక్టింగ్ ట్యూబ్. ఇదన్నమాట. సో ఈ విధంగా ఉంటుంది. సో ఈ విధంగా ఉన్న దాని తల స్ట్రక్చర్ని ఒకసారి చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్న గ్లోమరోలస్ నుంచి కొన్ని రకాలైనటువంటి ఆర్ట్రియోల్స్ అనేవి పార్టిసిపేషన్ చేస్తాయి. ఈ ఆర్ట్రియోల్స్ అనేవి పార్టిసిపేషన్ చేసేటప్పుడు ఎఫరెంట్ అండ్ ఇఫరెంట్. ఎఫరెంట్ ఆర్ట్రియోల్స్ ఏంటంటే మన బాడీలో ఉండే సెన్స్ ఆర్గాన్స్ నుంచి, బాడీలో ఉండే సెన్స్ ఆర్గాన్స్ పైప్ నుంచి కూడా వేస్ట్ మెటీరియల్స్ ఏవైనా ఉంటే వాటి నుంచి కలెక్ట్ చేస్తుంది. అండ్ ఇఫరెంట్ ఆర్ట్రియోల్ అనేది ఏంటంటే ఎఫరెంట్ ఆర్ట్రియోల్ని అరేంజ్ చేసేది ఎఫరెంట్ ఆర్ట్రియోల్స్. సో ఇక్కడ బ్లడ్ వెజల్స్ ఒక రకమైన క్యాపిలరీస్ నెట్వర్క్లో పనిచేస్తుంది అనమాట. ఇదేంటంటే మన బాడీలో మోటార్ ఆర్గాన్స్ కాళ్ళు చేతుల నుంచి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రాన్స్పోర్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఫస్ట్ మనం చెప్పుకుంటే పీసీటీ. ఈ పీసీటీ ఏం చేస్తుందంటే మనం తీసుకున్న ఫుడ్ మెటీరియల్లో ఏవైనా కాంప్లెక్స్ సబ్స్టెన్స్ అనేవి బౌమన్స్ క్యాప్సూల్లో లేదా మాల్ఫీజియన్ బాడీలో ప్యూరిఫై కాని మెటీరియల్ అంతా కూడాను ఈ పీసీటీ పార్ట్కి వస్తుంది అనమాట. ఈ పీసీటీ నుంచి ట్రావెల్ అవుతూ అక్కడ ఉన్న కొన్ని రకాలైన మెటీరియల్స్లో ఓవరాల్గా చూసుకుంటే ఒక యూ షేప్ లైక్ స్ట్రక్చర్ ఉంది చూసారా.
ఈ యూ షేప్, దీన్నే లూప్ ఆఫ్ ఎన్లీ అంటాం. వాట్ ఈస్ దట్? లూప్ ఆఫ్ ఎన్లీ. ఇక్కడికి కలెక్ట్ అవుతుంది అనమాట. ఈ లూప్ ఆఫ్ ఎన్లీ నుంచి ఓవరాల్గా మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఉంటుందండి. దాన్ని డీసీటీ అంటాం, లేదా సెకండ్ కన్వోల్టెడ్ ట్యూబ్యూల్ అంటాం. డీసీటీ అంటే డిజిటల్ కన్వోల్టెడ్ ట్యూబ్యూల్ అనమాట. ఆఫ్టర్ దట్ ఇక్కడ నుంచి వచ్చిన వేస్ట్ మెటీరియల్ అంతటినీ కూడాను దీన్ని కలెక్టింగ్ ట్యూబ్ అంటాం. ఈ కలెక్టింగ్ ట్యూబ్ వెళ్తుంది అనమాట. సో ఈ కలెక్టింగ్ ట్యూబ్ నుంచి ఇంతకుముందు మనం చెప్పుకున్నాం చూసారా, ఇది ఈ పార్ట్ని పెల్విస్ అంటాం. వాట్ ఈస్ దట్? పెల్విస్. ఈ పెల్విస్ నుంచి ఓవరాల్గా చూసుకుంటే మనకి ఇక్కడ రెనల్ వెయిన్, రెనల్ ఆర్టరీ ఉందన్నమాట. ప్యూరిఫై చేయడానికి ఒకటి అండ్ డిఆక్సినేటెడ్ ఒకటి, ఈ రెండింటిని కలిపి ఓవరాల్గా ప్యూరిఫై చేస్తూ ఇక్కడ నుంచి ఈ పెల్విస్ అనే పార్ట్ అనేది కనెక్టింగ్ బిట్వీన్ యురేటర్స్. వాట్ ఈస్ దట్? యురేటర్స్. యురేటర్స్ ఆల్రెడీ మీకు చెప్పాం. యురేటర్స్ అనేది 30 సెంటీమీటర్స్ లెంత్ ఉంటాయి అన్నమాట. ఆ యురేటర్స్ నుంచి ఓవరాల్గా ట్రావెల్ అవుతూ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి యూరిన్ అనేది యూరినరీ బ్లాడర్కి వెళ్తుంది. యూరినరీ బ్లాడర్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న మెటీరియల్ అంతా కూడాను యురేత్రా ద్వారా బయటికి పంపించేస్తాం అన్నమాట. సో ఇక్కడ యూరినరీ బ్లాడర్ని 300 to 800 ml వరకు కూడాను స్టోర్ చేసుకుంటుంది. అవసరమైనప్పుడు పర్ డే లీటర్ ఆర్ లీటర్న్నర మాత్రమే మనం బయటికి రిమూవ్ చేస్తాం. మిగతా వేసినవన్నీ కూడాను అక్కడే ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా దీని తాలూకు స్ట్రక్చర్ చెప్పుకునేటప్పుడు మనకి ఏంటంటే ఇంతకుముందు సిలబస్లో ఇచ్చాడండి, బట్ ప్రజెంట్ సిలబస్లో తీసేశాడు. ఫార్మేషన్ ఆఫ్ మెకానిజం, యూరిన్ మెకానిజం. ఫార్మేషన్ ఆఫ్ యూరిన్ మెకానిజం అనేది 4 స్టేజ్లో జరుగుతుంది. అందులో ఫస్ట్ స్టేజ్ వచ్చేసరికి ఇప్పుడు మనం చెప్పుకున్న ఫస్ట్ స్టేజ్ గ్లోమరులర్ ఫిల్ట్రేషన్, అంటే బ్లడ్ వెజల్స్లో ఫిల్టర్ అవ్వడం అన్నమాట ఫస్ట్ స్టేజ్. ఆ తర్వాత ఏంటంటే ట్యూబ్లర్ సీక్రేషన్, ఈ ట్యూబ్స్ ఉన్నాయి కదా, ఈ ట్యూబ్లెస్లో సీక్రేషన్ అవ్వడం అనమాట. ఆ తర్వాత ఏంటంటే ట్యూబ్లర్ అబ్జార్ప్షన్ తర్వాత ట్యూబ్లర్ సీక్రేషన్ వస్తుంది. ట్యూబ్లర్ అబ్జార్ప్షన్ తర్వాత అయితే కాన్సన్ట్రేటెడ్ యూరిన్. ఈ విధంగా 4 స్టెప్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో గ్లోమరులర్ ఫిల్ట్రేషన్లో ఏమవుతుందో బ్లడ్ వెజల్స్లో ఏమైనా కాంప్లెక్స్ సబ్స్టెన్స్ ఉంటే అవన్నీ ప్యూరిఫై చేస్తుంది. ఆ ప్యూరిఫై కానివన్నీ కూడా ట్యూబ్లర్ రీఅబ్జార్ప్షన్ ప్రాసెస్లో ఈ క్యాపిలరీ నెట్వర్క్స్ అనేవి ప్యూరిఫై చేస్తాయి. ఆ ట్యూబ్లర్ అబ్జార్ప్షన్ అయిపోయిన తర్వాత ట్యూబ్లర్ సీక్రేషన్, ఇప్పుడు మనం చెప్పిన పీసీటీ నుంచి లూప్ ఆఫ్ ఎన్లీ నుంచి డీసీటీకి వస్తుంది అనమాట. అది అయిపోతుంది. ఆఫ్టర్ దట్ కలెక్టింగ్ ట్యూబ్ దగ్గరికి వచ్చేసరికి ఒక రకమైన కాన్సన్ట్రేషన్ యూరిన్ అనేది తయారయ్యి దాని యూరిన్ బ్లాడర్కి వెళ్ళిపోతుంది అనమాట. దీన్నే మెకానిజం ఆఫ్ యూరిన్ ఫార్మేషన్ అని చెప్తాం. ఆ మెకానిజం ఆఫ్ యూరిన్ ఫార్మేషన్ చేయడానికి ఒక హార్మోన్ అనేది హెల్ప్ చేస్తుంది. దాన్నే వాసోప్రెసిన్ అంటాం అనమాట. సో వాసోప్రెసిన్ వల్ల ఏమవుతుందంటే ప్యూరిఫై అయిన యూరిన్ మాత్రమే బయటకు వెళ్తుంది అనమాట. దాన్నే డయాబెటీస్ మిలిటస్ అని చెప్తాం అనమాట. బట్ ఏంటంటే కొన్నిసార్లు చూసుకుంటే షుగర్ వ్యాధి వచ్చేటప్పుడు దాన్ని డయాబెటీస్ ఇన్సిపిడిస్ అంటాం. దాంతోపాటు యూరిన్తో పాటు గ్లూకోజ్ కూడా బయటకు వెళ్ళిపోయే స్టేజ్ అనమాట. సో ఈ విధంగా ఫార్మేషన్ ఆఫ్ మెకానిజం అనేది యూరిన్ మెకానిజం కూడా మనం చెప్పుకోవడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ మనం క్లాస్లో చెప్పుకునేది ఏంటంటే ఆర్టిఫిషియల్ కిడ్నీ అనమాట. దీన్నే హీమోడయాలసిస్ అనే ప్రాసెస్ అని కూడా చెప్తాం అనమాట. సో ఆర్టిఫిషియల్ కిడ్నీ అంటే ఏంటి, దాన్ని ఎవరు కనిపెట్టారు, అది ఏ విధంగా ఉపయోగపడుతుందంటే సింపుల్గా చెప్పుకుంటే ఆర్టిఫిషియల్ కిడ్నీ అంటే ఆర్టిఫిషియల్ కిడ్నీ కాదండి, యాక్చువల్గా దాన్ని ఒక మిషన్ అంటాం అనమాట. దాన్ని డయలైజర్ మిషన్ అని చెప్తాం అనమాట. ఇది ఎప్పుడు జరుగుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి బాడీలో 1 pair ఆఫ్ కిడ్నీస్ ఉంటాయి కదా, ఈ 1 pair ఆఫ్ కిడ్నీస్లో ఏదైనా ఒక కిడ్నీ పోతే మనం లైఫ్ స్పాన్ కంటిన్యూ చేయొచ్చు. 2 పోయామనుకోండి కొన్ని సందర్భాల్లో, సో అటువంటి స్టేజ్ని ఏమంటామంటే ఎండ్ స్టేజ్ రెనల్ డిసీజ్ అంటాం. సింపుల్గా ESRD, ఎండ్ స్టేజ్ రెనల్ డిసీజ్. సో ఈ ఎండ్ స్టేజ్ రెనల్ డిసీజ్ అయినప్పుడు ఉండే స్టేజ్ అనమాట. మన బాడీలో వేస్ట్ మెటీరియల్ బయటికి వెళ్ళవు, కాళ్ళు చేతులు ఉబ్బిపోతాయి, అట్ ద సేమ్ టైం ముఖం కూడా ఉబ్బిపోతుంది అనమాట. అప్పుడు 2 కిడ్నీలు పోయే స్టేజ్ని ఏమంటామంటే యురేమియా అంటాం. వాట్ ఈస్ దట్? యురేమియా. సో ఈ యురేమియా స్టేజ్ ఉన్న పేషెంట్లు అందరూ కూడా కొన్ని వేలల్లో లక్షల్లో ఉన్నారండి ప్రజెంట్ కిడ్నీస్ పోయిన వాళ్ళు. వాళ్ళందరికీ సేమ్ డోనర్లు ఉన్న వాళ్ళు మాత్రమే బ్లడ్ని డొనేట్ చేయగలరు. ఒకవేళ సేమ్ బ్లడ్ డోనర్స్ ఉన్న సేమ్ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళు కిడ్నీలు ఇవ్వడానికి వీలు లేని పక్షంలో కొంతమంది మధ్యతరగతి వాళ్ళు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు. వీళ్ళందరికీ అనుగుణంగా గవర్నమెంట్ అనేది ఈ డయాలసిస్ మిషన్ కనిపెట్టింది అనమాట. సో ఈ డయాలసిస్ మిషన్ తాలూకు మెయిన్ మోటో ఏంటంటే ఈ వీక్లీ వన్స్ కానీ లేకపోతే మంత్లీ ట్వైస్ అండ్ థ్రైస్ కానీ నెలకి 2 లేదా 3 సార్లు బాడీలో ఉన్న మొత్తం ఓవరాల్గా నైట్రోజన్ సబ్స్టెన్స్ అంతటిని కూడా బయటికి రిమూవ్ చేస్తాయి అన్నమాట. అది ఎలా చేస్తారో ఏం చేస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.